హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పబ్లిక్ న్యూస్ 9. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థ సందిగ్ధావస్థలో ఉంది. ఎందుకు అంటే వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందా, ఉంటుందా, ఊడుతుందా అన్నటువంటి మీమాంసలో డోలాయమాన పరిస్థితిలో ఉంది. అందుకు కారణం సాధారణంగా వాలంటీర్లు చేసేటువంటి ప్రాథమిక విధి ప్రతి నెల 1వ తేదీన వృద్ధుల, వితంతువుల, వికలాంగుల పెన్షన్లు పంపిణీ చేయడం, సామాజిక ఆర్థిక భద్రత పెన్షన్లు పంపిణీ చేయడం. అయితే జూలై 1వ తేదీ పెన్షన్లు పంపిణీ చేసేందుకు నూతనంగా ఏర్పడినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సచివాలయ సిబ్బందికే ఆ బాధ్యతలను అప్పగించింది. ఇంతవరకు వాలంటీర్లు చేసేటువంటి బాధ్యతను సచివాలయ సిబ్బందికి అప్పగించింది. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత వాలంటీర్లకు వద్దని చెప్పినప్పుడు ఎలక్షన్ కమిషన్, తర్వాత ఎలక్షన్ కోడ్ తొలగిపోయిన తర్వాత నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరలా వాలంటీర్లే పంపిణీ చేస్తారన్నటువంటి ఒక భావన అందరిలో ఉండేది. అయితే జూలై 1 నుంచి సచివాలయ సిబ్బంది మాత్రమే పెన్షన్లు పంపిణీ చేయాలి అన్నటువంటి ప్రభుత్వ నిర్ణయంతో ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా, ఊడుతుందా అన్నటువంటి సందిగ్ధావస్థలో ఉందనేటువంటి వ్యాఖ్యలు పూర్తిగా వినబడుతున్న పరిస్థితి. అయితే ఎన్నికల ప్రచారంలో ఎన్డీఏ కూటమికి సంబంధించి మరి ముఖ్యంగా టీడీపీ అధినేత పరిస్థితి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విస్పష్టంగా చెప్పారు, వాలంటీర్లు రాజీనామా చేయొద్దు, వాలంటీర్ల జీతాలు 10,000 రూపాయలకు పెంచుతాం, రాజీనామా చేయొద్దని చెప్పి వాలంటీర్ వ్యవస్థను కూడా కొనసాగిస్తామని కూడా ఖచ్చితంగా చెప్పారు. అయితే అదే ఆశతో ఈరోజు కూడా వాలంటీర్లు ఉన్నారు. అయితే ఎవరెవరైతే వాలంటీర్లు రాజీనామా చేసేశారో ఇప్పుడు తమను మళ్ళీ వాలంటీర్ విధుల్లోకి తీసుకోవాలని ప్రతి చోట్ల ఆ స్థానంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి వినతి పత్రాలు ఇస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం చూస్తున్నాం. అప్పుడున్నటువంటి అప్పటి ప్రభుత్వం ఉన్నటువంటి నేతల తాలూకా ఒత్తిడి కారణంగానే మేము రాజీనామా చేశాం కాబట్టి వాలంటీర్లుగా మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలి అంటూ వాళ్ళు వినతి పత్రాలు భారీ స్థాయిలో ప్రజాప్రతినిధులకు ఇస్తున్న పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో ఉంది. అయితే ఈ క్రమంలో ప్రస్తుతం 2 లక్షలకు పైగా వాలంటీర్లు రాష్ట్రంలో ఉన్నారన్నటువంటి ఒక అంచనా. అయితే ఇందులో రాజీనామా చేయకుండా ఉన్నారు చాలా తక్కువ మంది. వారినైనా కొనసాగిస్తారు, వాళ్ళకైనా బాధ్యతలు అప్పగిస్తారు అనుకున్నటువంటి పరిస్థితి ఉంటుందని అనుకున్నారు. అయితే జూలై 1 నుంచి సచివాలయం సిబ్బంది మాత్రమే పెన్షన్లు పంపిణీ చేయాలి అన్నటువంటి నిర్ణయం వెలువడిన తర్వాత వాలంటీర్ల భవితవ్యం ఏమిటి అన్నటువంటి చర్చ రాష్ట్ర వ్యాప్తంగా సాగుతుంది. వాలంటీర్లకు వేరే బాధ్యతలు అప్పగించబోతారా? అట్లీస్ట్ రాజీనామా చేయకుండా ఉన్నటువంటి వాలంటీర్లకు 10,000 రూపాయల జీతాలు ఇచ్చి వారి చేత కొన్ని ముఖ్యమైనటువంటి ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి ప్రచారాలు కావచ్చు, పింఛన్ల పంపిణీ కావచ్చు, డేటా సేకరణ కావచ్చు, అటువంటి కార్యక్రమాలకు వినియోగించుకుంటారా? ప్రస్తుతం రాజీనామా చేయని వాలంటీర్ల పరిస్థితి ఏమిటి అన్నటువంటి ఒక విషయంపై తీవ్రంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ సాగుతోంది. అయితే ప్రభుత్వం ఏర్పడి 1 నెల కూడా కాలేదు. ప్రభుత్వం దీనిపై సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటుంది. వాలంటీర్లకైతే ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా వాలంటీర్లు ఉంటారు, వాలంటీర్ వ్యవస్థ కొనసాగే అవకాశం ఉంటుంది. ఉన్న వాళ్ళకి అట్లీస్ట్ రాజీనామా చేయకుండా ఉన్న వాళ్ళకైనా 10,000 రూపాయలు జీతంతో పూర్తిస్థాయి విధులు అప్పగించే అవకాశం ఉంటుందని మరికొంతమంది చెప్తున్న పరిస్థితి. ఇటీవలే మంత్రిగా బాధ్యతలు స్వీకరించినట్టు ఒక రాష్ట్ర మంత్రి సైతం వాలంటీర్ వ్యవస్థను మేము తీసేస్తున్నాం అని చెప్పడానికి లేదు, మేము ఎక్కడా చెప్పలేదు, వాలంటీర్ వ్యవస్థ రద్దు చేయడం లేదు అన్నటువంటి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుంది అన్నటువంటి ఒక భావనకి ఊతం బలం చేకూర్చున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ.